ఇది మే నెల 1946 సంవత్సరం. సారీ మనం 2026లో ఉన్నాం కదా. బట్ ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత మాత్రం ఏంటి, మనం స్వాతంత్రానికి ముందే ఉన్నామా, ఇంకా అంత పాతకాలంలో ఉన్నామా అని అనిపిస్తోంది. ఏం జరిగిందంటే, శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో లింగుపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఇప్పటికీ కూడా రోడ్డు సదుపాయం అనేది లేదు. మౌలిక వసతులు, కనీస మౌలిక వసతులు అనేవి లేనే లేవు. దీనివల్ల వాళ్ళందరికీ కూడా విద్య, వైద్యం ఈ రెండు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. మామూలు పరిస్థితుల్లో అంటే కొంచెం ఇలాగ వాళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకుంటారేమో, కానీ నిండు గర్భిణి సేనిత అనే మహిళ, ఆమెకి పురుటి నొప్పులు వచ్చాయి. ఇంకేం చేయాలి? రోడ్డు లేదు. అంబులెన్స్ పిలిచినా అక్కడి వరకు రోడ్డు లేదు కాబట్టి రాలేదు. ఇంకా డోలి కష్టాలు తప్పట్లేదు ఇప్పటికీ కూడా అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇంకా డోలిలోనే ఆ సేనితను 4 కిలోమీటర్ల వరకు మోసుకు వెళ్లారు. 4 కిలోమీటర్ల దూరంలో మరొక గ్రామం ఉంది. ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంది. అక్కడికి అంబులెన్స్ పిలిపించుకొని అక్కడి నుంచి హీర మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మహిళను తరలించారు. సో ఇప్పటికీ వాళ్ళు వేడుకుంటూనే ఉన్నారు ప్రభుత్వాన్ని, మాకు రోడ్డు సదుపాయం కల్పించండి, మాకు కూడా ప్రపంచంతో పోటీ పడేలాగా కాకపోయినా కనీసం మినిమం విద్యా వైద్యం అనేది మాకు కూడా అందేలా చూడండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ వార్త విన్న తర్వాత మీకు ఎవరిని ట్యాగ్ చేయాలనిపిస్తోంది? ట్యాగ్ చేయండి.